సభకు నమస్కారం. ఈరోజు శ్రీ పార్వతీ కుండేశ్వర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారి అనుగ్రహంతో ఈ మకర సంక్రాంతి పండుగ శుభ వేళల్లో ఉండవరం వాస్తవ్యులు మాస్టర్ సూర్యనారాయణమూర్తి గారు ఒక చక్కటి ఆలోచనతో మనందరికీ శ్రావ్యమైన సంగీత సత్కాలక్షేపాన్ని కల్పించాలనే సదుద్దేశం వారికి కలగటం, దాని కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం మనం అందరం ఆస్వాదిస్తున్న మంచి సమయం ఇది. సభా సాంప్రదాయంగా నేటి కళాకారులను పరిచయం చేసే బాధ్యతని మాస్టారు నాకు అప్పచెప్పడం నాకు కూడా అదొక ప్రత్యేకమైన భాగ్యంగా భావిస్తున్నాను. నేటి గాత్ర కళాకారిణి మధుర లక్ష్మీ కామేశ్వరి గారు, వారు తొండవరం వాస్తవ్యులు, మన మాస్టారి కుమార్తె, ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో కెమిస్ట్రీ పట్టభద్రురాలై రాజమండ్రి సంగీత విద్యాలయంలో సంగీతంలో వోకల్ డిప్లొమా పొంది వారి సాధనని కొనసాగిస్తూ బెంగళూరు వాస్తవ్యులు శ్రీ మధుర శ్రీనివాస సూరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారి సతీమణిగా బెంగళూరులో నివసిస్తున్నారు. వారిని చిరు సత్కారంతో భగవద్ అనుగ్రహంతో ఇంకా ముందు ఇంకా ఎక్కువగా సాధన చేసి మళ్ళీ పండుగ వేళలప్పుడు మాస్టారి సహకారంతో మాకు ఇక్కడ ఇలాంటి కచేరీలు మళ్ళీ ఏర్పాటు కావాలని వారికి వయలిన్పై సహకారం అందిస్తున్న వారు కొక్కొండ తారక సుబ్బరామన్ గారు, విజయశంకర ప్రభుత్వ పాఠశాల రాజమండ్రిలో వయలిన్ లెక్చరర్గా ఉంటున్నారు. వారిని సెలవుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మాస్టర్ సుబ్బరాయ శాస్త్రి గారు. కానీ ఏంటంటే నేను ఇంకా చాలా ఇక్కడ ఉన్నాను, నేను నేర్చుకుంటున్నాను ఇంకా. యాక్చువల్లీ ఇంకా ఈ సభలో నేను ఇలా కూర్చొని పాడడం కూడా కారణం వాళ్ళే, ఆయన ఉన్నారు కాబట్టి నేను పాడుతున్నాను, లేకపోతే నాకేమీ అంత డేట్ లేదు. ఆయన మ్యూజిక్ కాలేజీలో చేస్తున్నారు, ఆయన అంత లెవెల్కి వెళ్ళిన ఆయన గురువు గారు శిష్యుడు సుబ్బరాయ శాస్త్రి గారు. సుబ్బరాయ శాస్త్రి గారు వారి సోదరులు కూడా శిష్యుని తయారు చేయటంలో వారి ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తులు. అందువల్ల వారి శ్రమ
అమలాపురం వచ్చి పాఠం చెప్పిన సందర్భాలలో ఆయన వయసుకి మించిన శ్రమతోటి అది మరి ఈవేళ ఒక కళాకారుని సాధనతోటి ఏదైనా సాధించవచ్చు అన్న దగ్గర వారు ఆ రకంగా సాధన వల్ల అక్కడికి వెళ్ళారు. మీరు ఆ సాధనతోటి మళ్ళీ ఇంకా ఇంతకన్నా పరిణతి చెందుతారు. నిస్సందేహమైన మేము ఇంకా అక్కడ స్టార్టింగ్ సరిగమలు నేర్చుకునే టైంలోనే ఆయన కచేరీలు అవి చేసే ఆయన అనమాట. చాలా చాలా సీనియర్ ఆయన. మ్యూజిక్ కాలేజీలో చేస్తున్నారు రాజమండ్రి. అదండి, ఇప్పుడు మా రాజమండ్రిలో ఉన్నారు, మీరు బెంగళూరులో ఉంటున్నారు. మీరు ఎంత సాధన చేస్తున్నారు అనేది వారికి తెలియదు కాబట్టి వచ్చేటికి మీరు ఇంకో స్థాయికి ఏ స్థాయికి ఆశ్చర్యపరచండి వారిని మీరు ఆ సాధనతో. తర్వాత మృదంగ సహకారం కోట్పల్లి సూరిబాబు గారు, కపిలేశ్వరపురం వీరు సర్వారాయ హరికథా పాఠశాల మృదంగ సహాయకులుగా పనిచేస్తున్నారు. వారిని సత్కరించారు. మాస్టర్ నేను ఇస్తాను. సభని కొనసాగించవచ్చు. నాకు ఏదో ఈ ఊళ్ళో పుట్టినందుకు, ఈ ఊళ్ళో పెరిగినందుకు నాకు ఈ ఊరి మీద బాగా మమకారం. అందువల్ల ఏదో చాలా ఊళ్ళలో చాలా జరుగుతుంటాయి, కానీ ఈ ఊళ్ళోనే జరపాలి, ఇక్కడే జరపాలి అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో మిమ్మల్ని పిలిచాము. కానీ ఇక్కడ నేను ఎక్కువ మందిని మీకు ప్రేక్షకులను ఏర్పాటు చేయలేకపోయాను. కానీ మనకి వాతాత్మజులు ఇలాంటి వాడు జస్ట్ వార్తలో తెలిసింది, ఆయన వాట్సాప్లోనే వెంటనే స్పందించి నేను వెంటనే వస్తున్నానని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అలాగా ఉంటారు, అందు గురించి అని చెప్పేసి అలాంటి వాళ్ళ గురించే మనం చేస్తూ ఉంటాము. అంటే మనకి ఈ నిత్యకృత్యంలో ఈ పెళ్ళిళ్ళు, ఒడుగులు, బారసాలు ఇవన్నీ జరగడానికి వేదం ఎలా ఉపయోగిస్తుందో అలాగే ఇప్పుడు ఈ క్లాసికల్ మ్యూజిక్ అనేటువంటిది బేసు. సో దీన్ని ఆధారం చేసుకునే సినిమాల్లోనూ అన్నింటిలోనూ కూడా ఇది నడుస్తూ ఉంటుంది. కానీ దీన్ని ప్రత్యేకంగా ఆదరించడం అనేటువంటిది కూడా కావాలి కదా. అందువల్ల దాంతో ఉద్దేశంతో మనం ఒక సరస్వతి, ఒక శారదామాతకి మనం ఆరాధన చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల మీరు నాకు ఇక్కడ సహకారం చేసినందుకు వెంటనే పిలిచినప్పుడు మీరు పాపం మృదంగా వెంటనే కుదరక మీరు డేట్ చెప్పేది తప్పితే అదర్వైజ్ నేను మాత్రం వస్తున్నాను కదా మీకు ఎందుకని చెప్పేసి పాపం మీరు ఇప్పుడు నాకు అభయం ఇచ్చారు. ఎప్పుడో మనకి 20 ఏళ్ల క్రితం నుంచి పరిచయం ఉంది, అది ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ మనకి అది బలపడుతుంది అన్నమాట. నా మనసులో మాట ఏంటంటే మే 5వ తారీఖుని దీక్షిత జయంతి ఒకటి వస్తుంది. అందువల్ల అది ఎలా అయినా జరపాలనే ఒకటి తాపత్రయం నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ ఏడాది తప్పకుండా చేసేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూస్తుంటే చాలామంది నా వయసు వాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది మనకి కనిపించకుండా అయిపోతున్నారు. అందువల్ల మనం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అందువల్ల అనుకున్నాం ఏదో చేసేయాలని ఒక తాపత్రయం. అలాగే ఇది కూడా ఏర్పాటు చేసాం అనమాట. మధ్య మధ్యలో గ్యాప్లు అవి ఆయనకి కూడా బాగా వ్యక్తిత్వానికి కూడా చేస్తే ఇంకా బాగుంటుందని నాకు తోచిన మాట చెప్తున్నాను. అప్పుడే అక్కర్లేదు, కావాలా సరే సన్మానం చేస్తాను.
అదే చూసుకున్నాను.